రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను యూరియా కొరత పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వరి సాగు కీలక దశలో ఉంది. ఈ ఏడాది వర్షాలు సాధారణ వర్షపాతం కన్నా కూడా ఇప్పటికే 20% అదనంగా వర్షాలు నమోదయ్యాయి. జూన్ జూలైలో కొంచెం వర్షాలు వెనకంజ వేసినా ఆగస్టులో మాత్రం ఆ 3 నెలల్లో కురవాల్సిన వర్షపాతం మొత్తం నమోదైంది. ఇక సెప్టెంబర్లో కూడా ఒక 2-3 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ప్రస్తుతానికైతే ఉష్ణోగ్రతలు 13వ తేదీ నుంచి మరో అల్పపీడనం కొనసాగబోతా ఉంది. తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరిగింది. కోటి రతనాల వీణ 1 కోటి ఎకరాల్లోనే వరి సాగు చేస్తా ఉంది. ఒకప్పుడు దేశంలో 6వ ప్లేస్లో ఉన్న తెలంగాణ ప్రస్తుతం వరి సాగులో ధాన్యం ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉందని గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇక రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరుపడిన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వరి సాగు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో డెల్టాలో మొదటి పంటగా వరి సాగు చేయాల్సిందే, ఆ రెండో పంటగా వరి సాగు చేయాల్సిందే. ఎందుకంటే ఆ పంటకు అనుగుణంగా ఆ భూములు అలా సెట్ అయిపోయింది. ఇంకా ఏదో కొద్ది ప్రాంతాల్లో కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్లో కోకో పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఇక కృష్ణా డెల్టాలో కూడా వరి సాగు, రెండో పంటగా కూడా వరి సాగే, కొద్దిమంది మినుము పెసర. ఈ మధ్య కాలంలో కొంచెం మొక్కజొన్న కూడా సాగు చేస్తూ ఉన్నారు. అయితే వరి సాగుకి పెద్ద ఎత్తున యూరియా వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల టన్నులు, తెలంగాణలో 8 లక్షల టన్నులు రిక్వైర్మెంట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మేము సరఫరా చేశామని చెప్తా ఉన్నారు. జూన్లో వర్షాలు లేక రైతులు అసలు పంటల సాగే పెద్దగా చేయలేదు. కేవలం ఆ వరి నారుమల్లు పెంచుకునే కార్యక్రమం జరిగింది. వరి నారు పోసుకోవడానికి కొంచెం నీరుంటే సరిపోతుంది కాబట్టి బోర్ల కింద బావుల కింద నారులు పెంచుకునే కార్యక్రమం జరిగింది. డెల్టా ప్రాంతంలో అయితే సాగునీరు విడుదల చేశారు. ఒక జూన్లో 10% కూడా పంటలు సాగు చేయకపోతే 32% యూరియా స్టాక్స్ అన్ని అమ్మినట్టు వ్యాపారస్తులు రాసేశారు రిజిస్టర్లో. జూలైలో కూడా అదే పరిస్థితి. స్టాక్స్ మొత్తాన్ని బ్లాక్లో పెట్టేసి వ్యాపారస్తులు రైతులతో ఆడుకుంటూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, విజిలెన్స్ ఏం చేస్తూ ఉంది, లెక్క పెట్టుకుంటా ఉన్నారు. లెక్క సరిపోయింది వాళ్ళకి. అందువల్ల ఎక్కడ వ్యవసాయ అధికారులు ఒక ఫర్టిలైజర్లో తనిఖీ చేసినట్టు కానీ, ఒక యూరియా స్టాక్ని బయటికి తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ వార్త కూడా కనపడదు మనకి. యూరియా స్టాక్స్ అన్ని వ్యాపారస్తులు తెలివిగా రైతుల ఇళ్లలో ఆడా ఏడా స్టాక్ చేసి 50 కేజీల బస్తా 266 ఉండాల్సిందే 666 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఒక బస్తా మీద 300 రూపాయలు అదనంగా, 400 రూపాయలు అదనంగా అమ్ముతా ఉన్నారు. ఆ వ్యాపారాలు కూడా 5 రూపాయల లాభానికి, 10 రూపాయల లాభానికి వ్యాపారాలు చేసే రోజులు పోయినాయి. ఇక 50% యూరియాని కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలకి, రైతు భరోసా కేంద్రాలకి, మార్కెట్కి సప్లై చేస్తూ ఉంది. మిగతా 50% మంది ప్రైవేట్ వ్యాపారస్తులు. సహకార సంఘాలకు వచ్చిన యూరియాని కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి, కానీ అందులో నిజం లేదు. సహకార సంఘాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు, మార్కెట్ల దగ్గరే రైతులు ఇప్పుడు క్యూలో నిలబడతా ఉన్నారు. ఇక ప్రైవేట్ వ్యాపారస్తులు అయితే వారికి లారీ స్టాక్ వచ్చింది విషయం ఎవడు తెలియదు. ఆ లోడ్ ఎక్కడ అన్లోడ్ చేస్తారు, రిజిస్టర్లో మాత్రం పేర్లు రాసి అమ్మేసినట్టు రిజిస్టర్ కంప్లీట్ చేసేస్తారు. దీంతో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి యూరియా వచ్చినా కూడా షార్టేజ్ ఏర్పడింది. ఎప్పుడో 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కిలోమీటర్ల కొద్దీ లైన్లో క్యూలో నిలబడ్డ రైతులు మనం చూసాం. నిలబడి ఉదయం నుంచి సాయం దాకా నిలబడలేక చెప్పులు పెట్టి క్యూలో రైతులు అక్కడ చెట్ల కింద ఆడ కూర్చునే పరిస్థితి. ఒక యూరియా బస్తా తెచ్చుకోవడానికి ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదంటే 2 రోజులు క్యూలో నిలబడితే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏడా ఉంది? అసలు వ్యవసాయం చేయడానికి ఎవడు ముందుకు వస్తాడు? ఎందుకు చేయాలి వ్యవసాయం? యూరియా బస్తా కోసం క్యూలో ఎందుకు నిలబడాలి? ఏమైనా ఉచితంగా ఏమైనా ఇస్తున్నారా? ఇంకా వ్యవసాయ అధికారులు అంటూ ఉన్నారు యూరియా ఎక్కువగా వాడుతున్నారని. రైతులు యూరియా ఎక్కువగా వాడుతున్న విషయం నిజమే. ముఖ్యంగా వరి, మిర్చి, మొక్కజొన్న, చెరుకు, పసుగ్రాసాల సాగుకి యూరియాని అదనంగా వాడుతున్నారు. వాడాల్సిన రేషియో కన్నా కూడా రైతుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంత యూరియా వాడడం వల్ల చీడపిల్లలు ఎక్కువగా వస్తే ప్రయోజనం ఉండదని రేషియో తెలుసు రైతు సోదరులకు కూడా. అయితే యూరియానేమో తక్కువ రేటు, డిఏపీలు, కాంప్లెక్స్ ఎరువులు, పొటాషులు 1350, 1450, 1650, 1850 ఈ విధంగా వేలల్లో ఉన్నాయి.
అందువల్ల యూరియానేమో 70% రైతులు వాడుతూ ఉన్నారు. కొద్దిగా ఏదో ఒక బస్తా డిఏపి, ఒక బస్తా పొటాష్తోనే వరి సాగుని మామా అనిపిస్తూ ఉన్నారు. యూరియా వినియోగం తగ్గించాలంటే రైతుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అంతేగాని షార్టేజ్ క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఇక యూరియా ధర అయితే కేంద్ర ప్రభుత్వం పెంచడానికి సాహసం చేయడం లేదు. ప్రతి సంవత్సరం ఎరువుల మీదే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తూ ఉంది. మన దేశంలో వ్యవసాయ రంగంలో ఆహార ఉత్పత్తులు స్వయం సమృద్ధి సాధించిన ఎరువుల ఉత్పత్తులు మనం స్వయం సమృద్ధి సాధించలేకపోయాం. 76% ఎరువులు ఇప్పటికీ రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచో, చైనా నుంచో దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇక కొన్ని ఎరువులు అయితే దేశంలో తయారవుతూ ఉన్నాయి. ఇక ఎరువులు దిగుమతి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు రైతులకి రాయితీ ఇస్తూ ఉంది. రాయితీ ఇస్తున్నా కూడా ఎరువుల ధరలు ఏదైతే డిఏపి, పొటాషియం కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున ఉన్నాయి. యూరియా ధర ఒకటే అందుబాటులో ఉంది. అందువల్ల రైతులు యూరియా కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. యూరియా ఉపయోగించడం వల్ల నష్టాలను రైతులకు వివరించాలి. వరి సాగులో కూడా పెద్దగా లాభాలు ఉండవు. ఒక 5 ఎకరాలు వరి సాగు చేస్తే కనీసం 50,000 గ్యారంటీగా మిగులుతాయన్న నమ్మకం లేదు. అయితే రైతులు కనీసం లాభాలు లేకపోయినా నష్టాలు రాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో వరి సాగు చేస్తూ ఉన్నారు. ఇక డెల్టాలో, గోదావరి డెల్టా అయినా, కృష్ణా డెల్టా అయినా వరి సాగుకు అనుకూలంగా మలిచిన పొలాల్లో ఖరీఫ్లో వరి సాగు తప్ప వేరే పంట వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పొలాన్ని అలా సిద్ధం చేశారు. వేరే మెట్ట పంటలు వేస్తే అవి ఉరకేసిపోయే ప్రమాదం ఉంటుంది. ఉద్యాన పంటలకు మారాలంటే రైతులు అందా మారాలి. అందులో మధ్యలో ఒక రైతు ఉద్యాన పంట వేసి చుట్టూరు వరి సాగు చేస్తే ఈ పంట కూడా పోయింది. అందువల్ల వరి సాగు తగ్గించాలి అని ముఖ్యమంత్రులు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు, కానీ కొన్ని ప్రాంతాల్లో అది సాధ్యం కాదు. ఇక లావు రకాలకైతే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తూ ఉంది. సన్నాలన్నీ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో అసలు లావు రకాలు సాగు చేయవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సన్నాలు సాగు చేస్తే క్వింటాకు 500 బోనస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో అదే సిస్టమ్ రాబోతా ఉంది. అయితే యూరియా కొరతలో రాష్ట్ర ప్రభుత్వాలేమో కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం ఏమో రష్యా ఉక్రెయిన్లో యుద్ధం వచ్చింది, దాంతో సరఫరాలో కొంత అవాంతరాలు ఏర్పడ్డ మాట వాస్తవం అయినా ఇప్పటికే పెద్ద ఎత్తున ఎరువులు సప్లై చేశామని చెప్తా ఉన్నారు. పొరపాటు ఎక్కడ జరిగినో కేంద్ర ప్రభుత్వం చేతిలో జరిగిందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పొరపాటు చేశాయా, లేదంటే యూరియాను పెద్ద ఎత్తున తీసుకొచ్చి వ్యాపారుల చేతిలో పెడితే వారు బ్లాక్ మార్కెట్కి తరలించారు. అధికారులు ఎక్కడ, విజిలెన్స్ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ ఎక్కడ దాడులు చేసి ఈ యూరియా సరఫరాని క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి లేదు. ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర యూరియా స్టాక్స్ కూడా అధికారుల దగ్గరుండి అమ్మిస్తే కనుక పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో యూరియా ఇక బహిరంగ మార్కెట్లో దొరికే అవకాశం లేదు. రబీ సాగు నాటికి ఆధార్ కార్డుల వారీగా యూరియాను సప్లై చేసే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. రబీకి యూరియా అయితే పెద్ద ఎత్తున సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాకినాడ పోర్టుకి ఒక 30,000 టన్నుల యూరియా వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్కి ఒక 15,000 వచ్చినా తెలంగాణకు ఒక 15,000 సప్లై చేస్తారు. యూరియా నిల్వలు ఉన్నాయి. యూరియా పెద్ద ఎత్తున దిగుమతి అవుతుంది, కానీ షార్టేజ్ మాత్రం పెద్ద ఎత్తున క్రియేట్ చేశారు. మీ ప్రాంతంలో యూరియా లభిస్తుందా, లభిస్తే ఎంత ధరకి కొనాల్సి వస్తుంది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా, లేదంటే అధికారులు విఫలమయ్యారా అనే విషయాన్ని కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి.